నువ్వు ప్రజెంట్ బీటెక్లో ఉన్నావా? అసలు ఏం చదవాలో తెలియట్లేదా? నువ్వు టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఏ కాలేజ్ అయినా సరే అసలు జాబ్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? ఫస్ట్ థింగ్, డిఎస్సి అయితే ప్రతిరోజు దోశ తిన్నట్టు కన్సిస్టెంట్గా ప్రిపేర్ కావాలి. ఏ కంపెనీ అయినా సరే, బిగ్ ఆర్ స్మాల్, ఫస్ట్ రౌండే మన డిఎస్ఏ ఉంటుంది, కోడింగ్ రౌండ్. అసలు డిఎస్ఏ షార్ట్ కట్ ఎలా నేర్చుకోవాలి? షార్ట్ కట్, లాంగ్ కట్ ఇలాంటివి ఏమి ఉండవు, జస్ట్ కన్సిస్టెంట్గా నేర్చుకుంటూ పోవడం. డైలీ డిఎస్ఏ క్వశ్చన్స్ చేయడం ఒక హాబీ లాగా పెట్టుకోండి. టైం లేదా? అట్లీస్ట్ బాత్రూమ్ బయటప్పుడైనా ఒకసారి కూర్చొని లాజిక్ ఆలోచించు. అండ్ కమింగ్ టు డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, అట్లీస్ట్ ఏదైనా ఒక్క డొమైన్ మీద పర్ఫెక్ట్గా కాన్సన్ట్రేట్ చేసి ఒక ప్రాజెక్ట్ చేయండి. లెట్ ఇట్ బి వెబ్, ఆండ్రాయిడ్, ఎంఎల్ ఆర్ ఎనీథింగ్. మొత్తం ఏ వాడి కాకుండా కొంచెం అందులో ఉన్న కోడ్ ఎట్లా పనిచేస్తుందో కూడా తెలుసుకోవాలి. వీటితో పాటు సిఎన్, ఊప్స్, ఓఎస్ ఇవి కూడా మ్యాండేటరీ. ఇవి డిఎస్ఏతో కంపేర్ చేస్తే పెద్ద కష్టమేం కావు. బొచ్చడు యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి అండ్ జిఎఫ్జీ లాంటి సైట్స్లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. సింపుల్గా నేర్చేసుకోండి. ఎలాగో మన సెమ్ ఎగ్జామ్స్లో ఇవే టాపిక్స్ ఉంటాయి కదా. అండ్ ఫైనల్లీ ఇవన్నీ చేసినా కూడా లాస్ట్కి ఇవన్నీ ఒక రెజ్యూమేలో ప్రాపర్గా ఎలా బిల్డ్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అమ్మ కాలు కాలుతానే. జస్ట్ కామెంట్ రోడ్ మ్యాప్ అండ్ వీ విల్